కాకినాడ జిల్లా వేట్లపాలెం అగ్ని ప్రమాద ఘటనలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో 28 మంది మృత్యువాత పడ్డారు. అటు కాకినాడ జీజీహెచ్లో పలువురికి చికిత్స కొనసాగుతోంది. వేట్లపాలెం శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు మరో 2 మృత్యువాత పడ్డారని చెప్పొచ్చు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మోర్తా శ్రీను, సామలకోట గ్రామానికి చెందిన మోర్తా శ్రీనుతో పాటు అలాగే పెద్దాపురానికి చెందిన సప్ప సచ్చివేని అనే ఒక మహిళ కూడా ఈరోజు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. అలాగే మొత్తం గాయపడ్డ వారితో సహా మొత్తం 9 మంది గాయపడితే దాదాపు 8 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు కాకినాడ జీజీహెచ్లో. మొట్టమొదట ఆదివారం జరిగిన కాకినాడ సూపరింటెండెంట్తో హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అడిగిన ప్రశ్నల సందర్భంగా దాదాపు 9 మందిలో 8 మంది పరిస్థితి క్రిటికల్గా ఉంది. 95% వరకు తీవ్ర గాయాలతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే ఒకరి వరకు అయితే 70% వరకు బర్నింగ్ అయింది. వాళ్ళ పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందని చెప్పారు. దానికి అనుగుణంగానే 8 మంది కూడా చనిపోవడం జరిగింది. మొత్తం సోమవారం నుంచి గురువారం వరకు దాదాపు 8 మంది వరకు మృత్యువాత పడ్డారు. అలాగే మొత్తం 30 మందిలో దాదాపు 28 మంది చనిపోయారు. ఒకరు ప్రాణాపాయ నుంచి త్రుడులో తప్పించుకుని పెద్దాపురం సామలకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకరు కాకినాడ జీజీహెచ్లో అయితే 70% బర్నింగ్ తోటే కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద అయితే వేట్లపాలెం అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 28 మంది వరకు కూడా మృత్యువాట పడ్డారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు మృత్యులతో కలిసి అని చెప్పొచ్చు. అలాగే కొద్దిసేపటి క్రితమే నిందితుడితో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 సమయానికైతే నిందితుడి గురితో పాటు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న దాన్ని సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎస్పీ వెల్లడించనున్నారు. అలాగే దాంతోపాటు అయితే వేట్లపాలెం సంఘటన సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీకి అనుగుణంగానే అసలు తప్పిదం ఉంది, కింద స్థాయి అధికారులు ఏమన్నా తప్పిదం ఉందో అంటే ఎంఆర్ఓ కానీ లోకల్ పోలీస్ సిబ్బందికి సంబంధించి స్థానికంగా ఉండే ఫైర్ ఇన్స్పెక్టర్ ఇలాంటి వాళ్ళు తప్పిదాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కొమరిపాలెం సంఘటన జరిగినప్పుడే కూడా దీని మీద ఈ బాణసంచి తయారీ దుకాణాలపై అయితే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొచ్చే విధంగా ఒక చట్టం రూపొందిస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలుపరిచే విధంగా అయితే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చే లోపల ఈరోజు వేట్లపాలెం సంఘటన జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ఆధారంగా అయితే బాణసంచ దుకాణాలపై ఇక్కడి నుంచి చాలా ప్రభుత్వం స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే బాణసంచ దుకాణీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం కూడా పర్యవేక్షించే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా అడుగులు ముందుకేస్తున్నట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే కొంతకాలంగా అయితే కసరత్తు మొదలెట్టింది. కసరత్తు మొదలెట్టే సమయంలోనే ఇలాంటి దుర్ఘటన చెందడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. మరోవైపు ఈరోజు చనిపోయిన ఇద్దరికి కూడా ప్రభుత్వం ప్రకటించిన 21 లక్షల రూపాయల ఎక్స్రేయస్గా కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అయితే ఆ కుటుంబం అంతా శోక సంద్రంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 30 మంది దాంట్లో ఉంటే 28 మంది వరకు చనిపోయారు. దాదాపు కేవలం ఇద్దరు బ్రతికి బయటపడ్డారని చెప్పొచ్చు ఈ సంఘటన. ఎందుకంటే ఈ సంఘటన ఎన్నడూ లేని విధంగా కాకినాడ జిల్లాలోనే పెను విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాల కన్నీటికి కారణమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. తండ్రిని పోగొట్టిన కొంతమంది, తల్లిని పోగొట్టి కొంతమంది, కొడుకుని పోగొట్టి కొంతమంది, చాలామందితో ఈ సంఘటనతో నిరాశ్రయాలని అయ్యారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం బాణసంచ దుకాణీ తయారీ కేంద్రంలో ఇక నుంచి అయినా సరే నికర్సుగా వ్యవహరించి ఎటువంటి ఇది కాకుండా కింద స్థాయి అధికారులు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇక సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వేట్లపాలెం సంఘటనపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, హెచ్ఎంటీవీ, సామలకోట నుంచి.